అందరికీ నమస్కారం. నేను మీ పీసిరెడ్డి. నేనెప్పుడు గూడా వైఎస్ఆర్‌సీపీని ఒక రాజకీయ పార్టీగా అస్సలు పరిగణలోకి తీసుకోను. మీ అందరికీ తెలుసు. చాలా సార్లు నేను అనుమానం గూడా వ్యక్తం చేసున్నాను. ఇదేదన్నా ఒక దేశద్రోహ సంస్థ, లేపోతే ఇంకోటా బ్రోకర్ సంస్థ. నాకైతే అర్థం కాదు అసలకి వాళ్ళ రాజకీయం, వాళ్ళ వ్యూహాలు, ప్రతి వ్యూహాలు వీటిలన్నిటిని చూస్తే పిచ్చెక్కిపోద్ది. అందుకే మనం ఎప్పుడు గూడా దాన్ని రాజకీయ పార్టీగా పరిగణించం. ఇప్పుడు ఉదాహరణ బిఆర్ నాయుడు గారికి సంబంధించి కొన్ని ఫొటోస్, వీడియోస్ రిలీజ్ చేశారు. అందులో ఏం అశ్లీలం కూడా లేదు. ఆయన పర్టికులర్గా చెప్పాడు, వాళ్ళ కుటుంబంతో 30 సంవత్సరాలుగా మాకు సాన్నిహిత్యం ఉంది, వాళ్ళు మా స్నేహితులు, బంధువులు, ఏదో ఆయన ఎక్స్ప్లెనేషన్ ఆయన ఇచ్చుకున్నాడు. వీళ్ళు ఈ లోపల దాన్ని నానా రకాలుగా తిప్పేశారు. ఆవిడెవరో ఇందులేఖ అంట. ఆవిడ ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి లెటర్ రాసినట్టుగా నానా హంగామా చేసేసారు. ఒక 3 రోజుల పాటు అయితే నాలాంటి వాళ్ళు కూడా నిన్న బోమన కరుణాకర్ రెడ్డి గారి ప్రెస్ మీట్ చూసిన తర్వాత ఏంటబ్బా ఇది ఆలోచనలో పడ్డాం. అయినా కానీ వాళ్ళ వ్యక్తిగత విషయాలు మనకు అనవసరం. కొన్ని బయటికి చెప్పొచ్చు, కొన్ని చెప్పుకోలేకపోవచ్చు, నానా రకాలుగా ఉంటాయి. ఎందుకు ఇలాంటి మరకైనా ఆయన మీద రావాల్సిన అవసరం ఏంటి? దీన్ని కొంచెం నిరూపించుకుంటే బాగున్ను, ఆవిడ్ని ముందుకు తీసుకొచ్చి ఒక చిన్న మీడియా సమావేశం పెడితే బాగుండని నేను కూడా అనుకున్నాను. నేను వాస్తవంగా చెప్తున్నాను నేను. అయితే నిన్న సాయంత్రానికి ఆ ఇందులేఖ అనే మహిళ పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. కొంతమంది మీద కేసు కూడా రిజిస్టర్ చేసింది. నిజంగా ఆవిడ వైపు ఇలాంటిది ఏదన్నా, అంటే ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రాపగాండా చేసింది ఏదన్నా ఆవిడ వైపు నుంచి ఉంటే ఆవిడ ఎందుకు కేసు ఫైల్ చేస్తుంది? దీన్ని మళ్ళా వక్రీకరిస్తారు రేపటి నుంచి. సరే, ఈ మొత్తం ఎపిసోడ్ మీద నేను అడిగేది ఒకటే, ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళని, ప్రజలకి ఏమన్నా పైసా ఆదాయం ఉందా? పైసా ఆదాయం ఉందా ఈ ఇష్యూ మీద? మీరు వ్యక్తిగత విషయాల జోలికి వెళ్ళారు అంటే మొత్తం మీద ఏం చేయాలనుకున్నారు? తిరుమల ప్రతిష్టని దెబ్బతీయాలనుకున్నారు. ఈరోజు కొత్త కాదు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి. 2014 నుంచి 19 వరకు వీళ్ళు చేసినటువంటి నీచ నికృష్టమైన ప్రచారం ఏంటంటే, తిరుమలలో పింక్ డైమండ్ అనేది ఒకటి ఉంది, దాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళాడు. నేలమాళిగల్లో ఉండేటటువంటి వేల కోట్ల రూపాయల బంగారు నగల్ని, శ్రీవారి ఆభరణాలని చంద్రబాబు నాయుడు గారు దోచేశారు. ఆ రోజే చంద్రబాబు నాయుడు గారు గోబ పగలగొట్టేటట్టు కానీ వైసీపీ వాళ్ళకి సమాధానం చెప్పుంటే ఈరోజు ఇలాంటి నీచ నికృష్టమైనటువంటి రాజకీయాలకు పాల్పడేవాళ్ళు కాదు. మొత్తం తిరుమల కేంద్రంగానే ఏదో కొన్ని వీడియోస్ రిలీజ్ చేస్తారు. ఒక మహిళకి పాము కాటు అని వాళ్ళే సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటారు. వాళ్ళ కార్యకర్త ద్వారానే 3 గంటలకు దర్శనం అయితే 10 గంటలకు రమ్మన్నారు అని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేస్తారు. ఈ మధ్య మరీ ఎక్కువైపోయింది. ఎప్పుడైతే కల్తీ నెయ్యి సరఫరాలో నిందితులుగా రేపో మాపో అరెస్టు కాబోతున్నారో వీళ్ళందరూ కలుసుకొని ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారు. మీరు చట్టపరంగా ఏదైనా ఉంటే మీ పోరాటం మీరు చేసుకోవచ్చు. దానికి ఉదాహరణ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోండి. ఎంతోమంది మీద, రాజకీయాల్లో ఉండే వాళ్ళ మీద ఆరోపణలు వచ్చాయి. వాళ్ళు చట్ట ప్రకారం న్యాయస్థానాలను ఆశ్రయించారు, వాళ్ళ హక్కులను వాళ్ళు కాపాడుకున్నారు. కానీ ఈ వైసీపీ వాళ్ళు ఏంటి చిల్లర వ్యాపారాలు నాకు అర్థం కావట్లేదు. ఏదేదో తీసుకుని వస్తారు. ఆ కల్తీ నెయ్యికి సంబంధించి హెరిటేజ్ సంస్థను లాగుతారు. దాంతో ఒక 10 రోజులు నానా రచ్చ చేసేస్తారు. ఈ అన్ని విషయాల్లో కూడా ప్రతి ఒక్క విషయం వైసీపీ తెర మీదకు తీసుకొచ్చే ఏ విషయంలో అయినా సరే ప్రజలకి ఏమన్నా కొంచెమన్నా ఉపయోగపడే అంశం ఏదన్నా ఉందా? ఒకసారి వైసీపీ వాళ్ళు, మీరు కానీ నిజంగానే మనుషులైతే ఒకసారి ఆలోచించుకోండి. ఇన్ని అలిగేషన్స్ వేస్తున్నారు, ఇంత రచ్చ చేస్తున్నారు, వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఈరోజు అమరావతి అభివృద్ధి జరుగుతుంది, పోలవరం నిర్మాణం మేఘాల మీద జరుగుతుంది, రాష్ట్రంలో అన్ని రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, అన్ని రకాలైనటువంటి సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. మీరు ఎందుకు ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తారు? ఏదైనా ప్రజలకు ఉపయోగపడే పని చేయండి, లేకపోతే ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయండి. అంతేగాని ఇలాంటి బ్రోకర్ పనులు ఏంటి? వ్యక్తిగత విషయాలను బజారుకు లాగటం ఏంటి? మీ కుటుంబంలో విషయాలు కూడా బజారుకు లాక్కున్నారు. చివరికి షర్మిలా మేడం గారి గురించి
ఆ, ఆయన వివేకానంద రెడ్డి గారి కూతురు గురించి, వివేకానంద రెడ్డి గారి వ్యక్తిగత జీవితం గురించి ఎంత నీచాతి నికృష్టమైన రాజకీయం చేస్తున్నారంటే మీరే ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. మీరు మారరు, కానీ ఇలాంటి నీచ నికృష్టమైన రాజకీయం వల్ల ఇంకా నాశనం అయిపోతారు మీరు. దయచేసి అర్థం చేసుకోండి.